కళ్యాణ్ బాబు అంటే తెలిసిందేగా బ్రో, అందరికీ నిజాయితీగా ఉంటారు. ఏదైనా సరే ఫ్రాంక్‌గా చేస్తారు. ఇంక అంతకు మించి ఏం కావాలి మనకి? అలాంటి నాయకుడు కావాల్సిన మనకి ముఖ్యమే కదా! బేసిక్‌గా 'పవన్ కళ్యాణ్' గారు ఉన్నారు కదా! పొలిటికల్‌లో ఎక్కువగా ఇష్టపడతారా? మూవీస్‌లో ఎక్కువగా ఇష్టపడతారా మీరు? చెప్పలేం బ్రో. ఫస్ట్ నుంచి ఆయనకి సినిమా పరంగా ఇష్టమే. కానీ పొలిటికల్‌గా వచ్చేపాటికి అందరికీ నాయకుడు అయ్యాడు కాబట్టి అందరూ ఇష్టపడాల్సిందే పొలిటీషియన్‌లోనే. ఇప్పుడు రీసెంట్‌గా చాలామంది పాయింట్ ఔట్ చేసి, టార్గెట్ చేసి, ఫోకస్ చేసి ఎక్కువగా మాట్లాడుతున్నారు 'పవన్ కళ్యాణ్' గురించి. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? రాబోయే రోజుల్లో కెరియర్‌లో ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దంటారా? డ్యామేజ్ అయ్యిద్దంటారా 'పవన్ కళ్యాణ్' కెరియర్ ఏమైనా? డ్యామేజ్ ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు బ్రో మ్యాక్సిమం. ఎందుకంటే అక్కడ ఉంది కళ్యాణ్ బాబు కాబట్టి ఆయన మీద అంత ఎఫెక్ట్ ఏం పడదు. ఇంకా ఫోకస్ పెడుతున్నారంటారా? ఎదుగుతున్నప్పుడు ఎవడైనా శత్రువు అనేది వస్తారు, కామనే అది. ఆయన ఎదుగుదల చూసి చాలామంది కులుకుంటున్నారు. దానికి మనం ఏం చేస్తాం? ఆయన ఎవరేం చేయలేరు, ఎవరేం పీకలేరు. మరి ఇప్పుడు రీసెంట్‌గా ఒక మాట అన్నారు 'పవన్ కళ్యాణ్‌ని'. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్‌కే ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అండ్ జీవితకాలంలో ఒకసారి అయ్యాడు ఎమ్మెల్యేగా అని కామెంట్ చేశారు ఆపోజిట్ వాళ్ళు. నిజమే అంటారా ఈ మాట? లేదు బ్రో. తొక్కడానికి రీజన్ కావాలి. ఆ రీజన్ ఏదైనా కానీ పట్టుకోవడానికి కావాలి. దొరికింది రీజను, లాగుతారు ఇంకా అదే పట్టుకొని. మీకంటూ పవన్ కళ్యాణ్ మీద రాబోయే రోజుల్లో మంచి డెవలప్‌మెంట్ అయ్యి, అభివృద్ధి అయ్యి జరిగిద్ది అని నమ్మకం ఉందా? ఉంది బ్రో, చేస్తారు కన్ఫామ్‌గా ఏదో ఒకటి చేస్తారు ఏపీకి. మరి పవన్ కళ్యాణ్ గారు మూవీస్‌లో పరంగా చూస్తే 'హరిహర వీరమల్లు' మూవీ ఒకటి వస్తుంది కదా! ఈ మూవీ మీద నీ అభిప్రాయం ఏంటి? దాని మీద అంత లేదు బ్రో. జస్ట్ ఇటు కొట్టిద్దావు కానీ ఓజీ వచ్చిద్ది సరిగ్గా, అది దించిద్ది. అవునా? 'హరిహర వీరమల్లు' మూవీ అనేది ఎందుకు డౌన్ అవుతుంది? 'ఓజీకి' ఎందుకు ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు? ఓజీ అనేది సుజిత్. ఆ సుజిత్ కూడా పవన్ కళ్యాణ్కి డై హార్ట్ ఫ్యాన్ అయ్యి ఉన్నాడు ఆల్రెడీ. డైరెక్టర్ డై హార్ట్ ఫ్యాన్ అంటే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఆల్రెడీ దాని మీద గ్లిమ్స్ కూడా వచ్చింది. అందరం చూసే ఉన్నాం గ్లిమ్స్. దానికి మంచి హైప్ వచ్చింది గ్లిమ్స్కి. ఇంకా టైలర్ సాంగ్ వస్తే ఇంక ఏ రేంజ్లో ఉంటే చెప్పలేము. బేసిక్‌గా పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటేనే బేసిక్‌గా ఒక రచ్చ ఉండిద్ది. ఆ మూవీలో 'మాట వినాలి' సాంగ్ పాడారు 'హరిహర వీరమల్లు' మూవీలో. ఈ 'మాట వినాలి' సాంగ్ అనేది ఎలా అనిపించింది? పర్లేదు బ్రో. చాలా రోజుల తర్వాత బాసు ఒక పాట పాడాడు అంటే కన్ఫామ్గా హిట్ అయ్యిద్ది. అది కాటన్ రైడ్లో సాంగ్ పాడాడు, అది బాగా హిట్ అయింది. ఇది బాగా హిట్ అయ్యిద్ది. దీన్ని కూడా నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు. 'మాట వినాలి' సాంగ్ అనేది అంత ఏం లేదు, హైప్ అంత ఏం లేదని చెప్పట్టుగా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే అది మొత్తం రాజులది, రాజ్యాల కాలం నాటి సీన్లు కాదు బ్రో. అంతే ఉంటాయి మ్యాక్సిమం. ట్రోలింగ్ అనేది హేటర్స్ నా కొడుకులు చేసేది అలాగే చేస్తూనే ఉంటారు. అది సాంగ్ అయితే ఏంటి, ఏదైనా కానీ వేసుకున్న బట్టలు కూడా ట్రోలింగ్ చేస్తారు ఆఖరికి. రీసెంట్‌గా మన కుంభమేళా వెళ్ళినప్పుడు ఆయన జస్ట్ క్యాజువల్‌గా స్నానం చేస్తుంటే వితౌట్ షర్ట్ మీద చేశారు. కంప్లీట్ ఆ బాడీని కూడా ట్రోల్ చేశారు కదా! ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు ఫిట్‌నెస్సే లేదు, ఏమీ లేదు. అండ్ ఇప్పుడున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో పక్కన ఆయన ఫోటో పెట్టి ట్రోల్ చేశారు కదా! ఎనర్జీ అంటే ఆయనది ఫస్ట్ జానీ సినిమాలు వాటిలో చూసుకుంటే అప్పుడు ఆయనది యంగ్ కాబట్టి కొంచెం బాడీ కూడా కొంచెం గట్టిగా ఇష్టంగా కనిపించిద్ది. ఇప్పుడు అంటే ఆయన వయసు అంతా హాఫ్ సెంచరీ పైనే అయిపోయింది. అవి దాటేసినాయి. ఇంకేముంటాయి ఆయనది? ఆయనతో ఉన్నా కానీ మంచి ఎనర్జీగా ఉన్నాడు, అందరితో మంచిగా చూస్తున్నాడు. ఇంకేం కావాలి అంతకు మించి? సో, పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం ఏంటి మీకు? భక్తుడు. ఎప్పటి నుంచి ఇష్టం మీకు పవన్ కళ్యాణ్? ఎల్కేజీ నుంచి.